ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు జూలై 15 వరకు రాశి అందే రవిగ్రహ సంచారంతో జాతకుడు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని సమస్యని వెంటనే పరిష్కరించే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చాలా వరకు పెంచుకోవడం జరుగుతుంది. దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీ యొక్క ఈ ప్రయత్నంలో అధికారుల యొక్క గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా మీకు కొంత అభివృద్ధి లాంటిది రావడం జరుగుతుంది. అంటే మొత్తం వ్యవస్థ, మొత్తం వ్యాపారం అనుకోవచ్చు, వ్యవస్థ అనుకోవచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ వ్యాపారం మొత్తం మీ గ్రిప్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీరు చెప్తేనే చేయగలం అన్నంత విషయంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు, హోదా, అథారిటీ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక రాశిలో ఇటువంటి తీక్షణ గ్రహం అయినటువంటి రవి లాంటి గ్రహం ఉన్నప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా కంపల్సరీగా మీ మాటని ఎదుటి వాళ్ళు అంగీకరించి మీరు చెప్పిన విధంగానే నడుచుకోవడం జరుగుతుంటుంది. మీరు అటు ఏ రంగంలో ఉన్నా, అటు వ్యాపార రంగంలో ఉన్నా, ఉద్యోగపరంగా ఉన్నా కంప్లీట్గా ఏదన్నా స్వతంత్రంగా మనం నిలబడాలి, మనకు మనమే ఏదో ఒక సాధించాలనే ఆలోచన ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రస్తుతం వక్రగమనంలో ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ధన సంపాదన చేసి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగాలనే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. అంటే ఆదాయం కూడా 2 మార్గాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ బుధుడు చతుర్థాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తుల వల్ల, భూముల వల్ల, అలాగే సొంత ప్రాంతం నుంచి లేదంటే తల్లిగారి తరపు నుంచి మీకు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా చక్కని అవకాశం అన్నమాట. ఒకేసారి 2 కాలేజీల్లో మంచి సీట్లు రావడం, అలాగే ప్రతిదీ 2 అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఇది మంచి అవకాశం ఎన్నుకోవడంలో మీరు కొద్దిగా తర్జన భర్జన పడినప్పుడు కూడా చివరికి మంచి అవకాశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న దానికన్నా మంచి కాలేజీలో ఇంకా బెటర్ సీట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే అది ముందు ముందు మీకు మరింత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ధనస్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాడు. అది చాలా కాలంగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఈ రవి కలయితో అది మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. మీ పిల్లల విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యం, వారి యొక్క డెవలప్మెంట్ అంతా కూడా మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ధనస్థానంలో ఈ నెలాఖరు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. పంచమాధిపతి ధనస్థానం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, కుటుంబంలో కలిసి ఏదైనా వినోదయాత్రకు కానీ, వివాహానికి కానీ, వివాహ వేడుకు కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మీ దూర బంధువులంతా ఒకేసారి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తృతీయ సప్తమాధిపతుల కలయిక ధనస్థానంలో ఏర్పడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగా తెలుసున్న సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఇరుగు పొరుగు అవ్వచ్చు, ఈ కమ్యూనికేషన్ ద్వారా పరిచయమైన వారితో వివాహం నిర్ణయం కానీ, అలాగే ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ఈ జూలై 15 తర్వాత చాలా వరకు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఒక రుణ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే అప్పు తీర్చడం కాకుండా ఏదన్నా ఒక బంధువుకి ఇవ్వాల్సిందో వారికి పెళ్లి చేయడమో, లేదంటే అన్నదమ్ములు చదివించడమో, లేదంటే మీ అన్నదమ్ములకో అక్క చెల్లెలకో మ్యారేజ్ చేయడం, అంటే ఒక రుణం నుంచి బయటపడతారు. సో ఇప్పుడు వక్రగమనంలో ఉన్నటువంటి బుధ భగవానుడు ఈ నెల 7వ తారీఖున తిరిగి మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. తిరిగి అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఇది ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం మీలో ఉన్నటువంటి టాలెంట్కి మరింత అభివృద్ధి పరిచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఇది విద్యార్థులకి చాలా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు. అనుకున్న విధంగా మీకు మీ యొక్క పై అధికారులు కానీ, లేదంటే ఇంకా తెలివైన స్టూడెంట్స్ కానీ అధిగమించి నెంబర్ 1గా మీరు రాణించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రవి బుధుల కలయిక మీ జీవితంలో మళ్ళా పోగొట్టుకున్న కొత్త అవకాశాన్ని, అంటే గతంలో పోయినటువంటి అవకాశం తిరిగి రావడం కారణమవుతుంటుంది. బట్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ రవి ఈ నెల 15వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది,
ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కలుస్తుంది. దూరంగా ఉన్నటువంటి మీ పేరెంట్స్ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నంలో మీ కుటుంబంలో కలడం కానీ, మీరు వాళ్ళని కలుసుకోవడం కానీ జరిగే సూచనలు కనబడుతుంటాయి. పెద్ద మొత్తంలో ధనం బంధువుల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదే సమయంలో స్థిరాస్తి కొనడం కానీ, స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క రక్త సంబంధీకులకి కావలసిన వారికి కొంత ఆర్థిక సహకారం కూడా ఈ సమయంలో చేయవలసి ఉంటుంది. సో ఏదైనా జాతకుడికి ఈ కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఇక ప్రధానంగా శని దశమ స్థానంలో ఉంటూ దశమాది పైన గురువు యొక్క దృష్టి పడడం వలన వృత్తిపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కరించబడతాయి. అంటే వృత్తిపరంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, మీ పై అధికారులు కానీ కొలీగ్స్ కానీ ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నా వారి నుంచి మీకు విముక్తి రావడం జరుగుతుంటుంది. వాళ్ళు తప్పుకోవడం కానీ వారి చోట్లో ఇంకొకరు రావడం వల్ల మీకు కొంతవరకు వృత్తిని చాలా ఫ్రీగా గౌరవప్రదంగా చేసుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి మిథున రాశి వారికి అటు ప్రధాన గ్రహాలు సహకరించడంతో వారి యొక్క అభివృద్ధి ఈ వారం గతంలో పోల్చుకుంటే కొంత బెటర్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గోచార రీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మజాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లలు డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణమవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా, అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం
స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర జాకెట్టు పసుపు కుంకాలు ఇవ్వడం కానీ లేదంటే మీ యొక్క గ్రామ దేవత కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.